హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విష్ టాక్స్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి వ్లాగ్ అయితే మేము న్యూ ఇయర్ అయిపోయాక ఆఫ్టర్ 2 days శివోహం శివ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ మనకు బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ మురుగేష్పాల్య రామగిరి దగ్గర ఉంది. ఇక్కడ మనకి టెంపుల్ ఎంట్రన్స్ లో 25 అడుగుల లింగం కనిపిస్తుంది. మనకు టెంపుల్ ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. ముందుగా ఈ టెంపుల్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. ఈ టెంపుల్ 1995 ఫిబ్రవరి 26న శృంగేరి శంకరాచార్యులచే ప్రతిష్ఠించబడింది. మొదట ఇది శివ మందిరం అని పిలువబడింది. తరువాత 2016లో ఈ టెంపుల్ని శివోహం శివ టెంపుల్ అని పిలుస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు దేవుడికి సంబంధించిన మంచి మంచి కొటేషన్స్, పీస్ఫుల్ కోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ అంతా కలర్ఫుల్ లైట్స్ డెకర్తో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ టెంపుల్ ఎంట్రీ అయితే మనకు ఇలా చూపిస్తుంది. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. మనకు స్లిప్పర్స్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం స్లిప్పర్స్ అక్కడ వాళ్ళకి అయితే ఇచ్చేసి వెళ్ళాలి. తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం తీసుకోవాలి. ఇక్కడ తరువాత దర్శనం ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. మేము అయితే స్పెషల్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము. దర్శనానికి ఎంటర్ అయ్యాక ఇక్కడ ఒక బౌల్లో అయితే మనకు రుద్రాక్షలు ఇస్తారు. ఇలా అవి ఒక్కొక్కటి చొప్పున ఇక్కడ ఏర్పాటు చేసిన వాటిలో అయితే వేయాలి, ఆ దేవుడిని స్మరిస్తూ. ఈ కార్యక్రమం అంతా అయిపోయాక ఇక్కడ మనం శివలింగంకి అభిషేకం చేయాలి. మనము ఇంకా ముందుకు వెళితే 32 అడుగుల గణేష్ స్వామి స్టాచ్యూ అయితే కనపడుతుంది. అలాగే నేను ముందు చూపించిన రుద్రాక్ష బౌల్లో మనకి ఒక కాషాయం రంగు కలిగిన దారం ఉంటుంది కదా, ఇక్కడ వినాయక స్వామి ఆశీస్సులు కోరుతూ అక్కడ ఉన్న ఒక చెట్టుకి అయితే కడతారు. మనము ముందుకు వెళితే పంచధామ యాత్ర అనేది అయితే కనపడుతుంది. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిన విషయం. దూర ప్రయాణాలు చేయడం వీలు కాని వాళ్ళకి అయితే ఇక్కడ మనకు హరిద్వార్, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకోవచ్చు.
తరువాత మనము ఇక్కడ మళ్ళీ శివలింగంకి అయితే పాలాభిషేకం చేస్తాము, ఇక్కడ వీడియోలో నేను చూపించినట్టుగా. తరువాత మనకు ఇక్కడ 65 అడుగుల ఈశ్వర స్వామి స్టాచ్యూ అయితే కనపడుతుంది. అలాగే ఇక్కడ కొంతమంది దీపాలు వదులుతున్నారు. అలాగే మిరాకిల్ కాయిన్ అని ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడ మనము స్వామివారిని జపిస్తూ కాయిన్ వేస్తే మంచి జరుగుతుంది అని నమ్ముతారు. అలాగే ఇక్కడ వీడియో క్లిప్స్లో చూపించినట్టు షాప్స్ ఉన్నాయి. మొత్తానికి నాకు ఈ రోజు అయితే చాలా మంచిగా అనిపించింది. ఎంతైనా టెంపుల్కి వస్తే మనకు తెలియకుండానే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ, వైబ్స్ అండ్ డివైన్ ఫీలింగ్ కలుగుతుంది కదా ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో అయితే ఇంతే అండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. నేను కొత్తగా ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అండ్ మీకు ఏవైనా సజెషన్స్ ఉంటే ఎటువంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో ఇంకా కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా చూస్తాను. అంతవరకు బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.